డైలీ 3000 మిగులుతాయి మాకు వర్క్ చేస్తే. మనం ఓన్గా బిజినెస్ పెట్టుకుంటేనే బెటర్ అని నా సజెషన్. మిల్లెట్ అట్టు తింటాను, సూపర్ ఉంటుంది ఇదైతే టేస్ట్. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ అన్నీ మిల్లెట్ దోశ కావచ్చు, మిల్లెట్ ఇడ్లీ కావచ్చు, అవి చాలా అంటే చాలా బాగుంటాయి అన్నిటి. మహిళలు వ్యాపారంలో రాణించాలంటే ఇంట బయట స్వేచ్ఛా సంఖ్యలు వెనక్కు లాగుతూనే ఉంటాయి. ఎన్నో ఒడిదుడుకులను, ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ మహిళలు ఒక్కసారి ఏదైనా సాధించాలనే నిర్ణయం తీసుకుంటే వారిలో ఉన్న నేర్పరితనంతో ఎంత కష్టమైనా అలవోక విజయ తీరాలకు చేరి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుంటారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన అమ్మాయి కూడా ఉన్నతమైన చదువులు పూర్తి చేశాక ఉద్యోగం చేయడం ఇష్టం లేక వ్యాపారంలో రాణించాలని నిర్ణయించుకుంది. అనుకున్నట్టే వ్యాపారాన్ని ప్రారంభించి మరో నలుగురికి ఉపాధి కల్పిస్తూ ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తుంది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సంధ్య అన్న మహిళ స్థానికంగా దుర్గా భవానీ మిల్లెట్స్ పేరుతో మిల్లెట్ హోటల్ను ప్రారంభించి 2 ఏళ్లుగా విజయవంతంగా నడిపిస్తుంది. నా పేరు సంధ్య. నేను ఎంసీఏ చేసిన. మాది గోదావరిఖని. ఇక్కడ మార్కండేయ కాలనీ దుర్గా భవానీ హోమ్ మిల్లెట్ టిఫిన్ సెంటర్ నడిపిస్తున్నాము. మేమే లేడీస్మే నడిపిస్తున్నాము. 2 ఇయర్స్ అవుతుంది. నేను ఎంసీఏ స్టడీ అయిపోయింది, 2017లో అయిపోయింది. జాబ్ కోసం సెర్చ్ చేసిన, సాఫ్ట్వేర్ వేద్దామని. మ్యారేజ్ అయింది. ఇప్పుడు జాబ్ సెర్చ్ చేసినా ఎక్కువ జాబ్స్ వస్తలేవని చెప్పేసి బిజినెస్ అంటే ఇష్టం, అందుకే హోటల్ పెట్టుకొని ఇక్కడ హోటల్ నడిపిస్తున్నాం. హెల్త్ ప్రాబ్లమ్స్ బాగా వస్తున్నాయి కదా అందరికీ. మిల్లెట్స్ అంటే జొన్న ఇడ్లీ ఉంటుంది, మా దగ్గర రాగి ఇడ్లీ, సజ్జ ఇడ్లీ, కొర్ర ఇడ్లీ, సండే అయితే రాగి పూరి ఉంటుంది. ఇవి చిరుధాన్యాలు తింటే ఆరోగ్యానికి కూడా బాగుంటుందని చెప్పేసి మిల్లెట్స్ పెట్టాలని ఒపీనియన్తో మిల్లెట్స్ స్టార్ట్ చేసాం. నార్మల్ టిఫిన్స్ ఉంటాయి, మిల్లెట్ టిఫిన్స్ ఉంటాయి. మహిళలు వంట రూమ్కు మాత్రమే పరిమితం అనేది మాటలకే పరిమితమని నిరూపించింది సంధ్య. ఎంసీఏ పూర్తి చేసుకున్నాక ఇంట్లో వారు వివాహం చేశారు. వివాహానంతరం ఉద్యోగ ప్రయత్నం చేసినా ఆశించిన వేతనాలు రాకపోవడంతో ఇంటూ వ్యాపారం చేయాలని ఆలోచన చేసింది. కరోనా సమయంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టి సాధించడం, మిల్లెట్స్ టిఫిన్స్ చేద్దామని ఆలోచన చేసి భర్త శ్రావణ్ సలహాలతో ప్రారంభం చేసింది. ప్రారంభ దశ నుండే నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ రుచికరమైన టిఫిన్స్ అందించడంలో వ్యాపారంలో సక్సెస్ అయింది సంధ్య. ఇప్పుడున్న జనరేషన్లో జాబ్స్ ఎవరికి వస్తలేవు. ఇప్పుడు జాబ్ చేస్తే మామూలుగా 13,000, 10,000, 15,000 అట్లా సాలరీ వస్తుంది. మేము డైలీ 3000 మిగులుతాయి మాకు వర్క్ చేస్తే. మనం ఓన్గా బిజినెస్ పెట్టుకుంటేనే బెటర్ అని నా సజెషన్. ఈ మధ్య కాలంలో పెరుగుతున్న ఖర్చులకు ఆదాయం కూడా పెంచాల్సిన అవసరం ఉందని సంధ్య తెలిపింది. ఇంట్లో ఒక్కరు చేస్తే కుటుంబం గడవలేని పరిస్థితులు ఉంటాయని భర్త శ్రావణ్కు చేదోడు వాదోడుగా నిలిచేందుకు ఉద్యోగం చేద్దామని ఆలోచన ఉన్నా వ్యాపారంలో స్థిరపడ్డానని సంధ్య తెలిపింది. ఉద్యోగానికి మించిన ఆదాయం పొందటం మాత్రమే కాకుండా మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నందుకు ఆనందంగా ఉందని సంధ్య లోకల్ 18తో చెప్పుకొచ్చింది.